ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కాసేపట్లో వార్డు మెంబర్లు అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థుల భౌతవ్యం తేలింది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ రెండు జిల్లాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాలకు మూడో విడతలో దాదాపు 20 మండలాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. కామారెడ్డి జిల్లాలో 142 స్థానాలకు ఎన్నికలు జరిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మొత్తం 146 స్థానాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా అంటే ఈ ఎన్నికలకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో 1482, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 1490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అట్లా మూడో విడతకు సంబంధించి అధికారులు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు. అదేవిధంగా వారు అధికారులు అదేవిధంగా పోలీసులు పహారా మధ్య మూడో విడత పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పుడు ప్రస్తుతం సరాసరి దాదాపు మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా ఈ ఎన్నికలకు సంబంధించి వార్డు మెంబర్ల పోలింగ్ లెక్కింపు జరుగుతుంది. ఆ వార్డు మెంబర్లో ఒక్కొక్కరుగా దాదాపు అంటే కొన్ని గ్రామాల్లో 10కి పైగా వార్డులు ఉంటాయి, కొన్ని గ్రామాల్లో 5-6 నుంచి వార్డులు ఉంటాయి. అయితే చిన్న చిన్న గ్రామ పంచాయతీల్లో వెంటనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అయితే ఆ వార్డు మెంబర్ల కౌంటింగ్ కొనసాగుతుంది. వార్డు మెంబర్ల కౌంటింగ్ అనంతరం సర్పంచ్ల ఫలితాలకు సంబంధించిన లెక్కింపు జరగనుంది. సర్పంచ్ల లెక్కింపు సంబంధించి మొత్తంగా అంటే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తున్న 142, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో చూస్తున్న 146. అంటే మొత్తంగా ఈ సర్పంచ్ స్థానాలకు దాదాపు మొత్తం ఫలితం రావాలంటే దాదాపు సాయంత్రం 6 నుంచి 5 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే కొన్ని చిన్న తండాలు అదేవిధంగా చిన్న 2 నుంచి 1500 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి చిన్న తండాలు సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మేజర్ గ్రామ పంచాయతీ అంటే మేజర్గా మండలాలు మేజర్ గ్రామ పంచాయతీలు అంటే అన్ని ఇప్పుడు వేల్పూరు అదేవిధంగా కమ్మరిపల్లి బాన్స్వాడ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ మేజర్ గ్రామ పంచాయతీల్లో దాదాపు 6 నుంచి 7 గంటలకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కామారెడ్డి జిల్లాలో దాదాపు 80.62% పోలింగ్ శాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో 74.37% నమోదైనట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు మొదటి విడత నుంచి కూడా రెండో విడత వరకు ఇప్పటి వరకు కూడా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. దాదాపు ఇవాళ మధ్యాహ్నము అంకాపూర్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించినటువంటి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా పోలింగ్ శాతం పెంచేందుకు మేము ప్రయత్నిస్తున్నాం, 90% పోలింగ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు 1, 2, 3 విడతలుగా చూసుకుంటే దాదాపు కేవలం 80.62 కామారెడ్డి జిల్లా అదేవిధంగా 74.37 నిజామాబాద్ జిల్లా పోలింగ్ శాతం నమోదైంది. అయితే మొత్తంగా ఇప్పుడైతే పోలింగ్ శాతం అటువైపు ఉంచుకుంటే ఇప్పుడు ఫలితాలు కొంత ఆసక్తిని రేపుతున్నాయి. ఎవరైతే విజేతలు నిలుస్తారో వారందరూ కూడా సర్పంచ్ స్థానాల్లో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా దాదాపు హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల రణరంగంలో నువ్వా నేనా అన్నట్టు ఇదంతా కూడా ఆ ప్రక్రియ జరిగింది. ముఖ్యంగా బాల్కొండ డివిజన్లో బాల్కొండ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆర్మూర్ ఎమ్మెల్యే ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. వారంతా కూడా 2 పార్టీల మద్దతుదారులు కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. నువ్వా నేనా అన్నట్టుగా తలపడిన పరిస్థితి అయితే మనం ఉంది. అయితే దాదాపు 2-3 విడతల్లో కూడా మొదటి విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపెట్టింది. అదేవిధంగా మూడో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మూడో విడతల్లో దాదాపు అయితే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఒకటి బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ఎక్కువగా అంటే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఆయా పార్టీ నేతలు అనుకుంటున్నారు. కానీ అభ్యర్థుల భౌతవ్యం తేల్చేది ఓటర్లు కాబట్టి ఆ ఓటర్లు వేసినటువంటి బ్యాలెట్ బాక్స్లో వాళ్ళ భౌతవ్యం నిక్షిప్తమై ఉంది. కాసేపట్లో వాళ్ళ భౌతవ్యం తేలే అవకాశం ఉంది. వారంతా కూడా అంటే వాళ్ళ శక్తియుక్తులను వాళ్ళంతా కూడా వాళ్ళ ఉపయోగించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ శక్తియుక్తులు ఏ విధంగా పనికొస్తాయి, ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కొంతమంది నీకు ఒక ఇంటికి పింఛన్ తెప్పించడానికి కారణమై అని చెప్పేసి ఇంకో ఇంటికి కులం ఆదాయ సర్టిఫికేట్ ఇప్పించడానికి నేను కృషి చేశానని చెప్పేసి ఇంకో ఇంటికి ఒక ఇంటికి పేద
పేద తల్లికి ఒక రోగం వస్తే కొంత డబ్బులు ఇచ్చారని చెప్పేసి అంటే ఇది అనేక విధాలుగా ఆ పోటీ చేసిన అభ్యర్థులు మీకు సాయం చేశాను, ఖచ్చితంగా సర్పంచ్ గెలిస్తే ఇంకా ఊరిని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అయితే ఆ హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా దాదాపు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క 5 మంది అభ్యర్థులు ఉన్నారు, కొన్ని గ్రామాల్లో 6 మంది అభ్యర్థులు, కొన్ని గ్రామాల్లో 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. వీరంతా కూడా సర్పంచ్ నేనే కావాలనే సంకల్పంతో అందరూ కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే కాసేపటి క్రితం విడుదలయ్యాయి. మొత్తంగా బాన్సువాడ నియోజకవర్గంలో అదేవిధంగా ఈ బాల్కొండ నియోజకవర్గంలో ఫలితాలు విడుదలైనట్టు అధికారులు వెల్లడించారు. ఒకసారి విడుదలైనటువంటి ఫలితాల వివరాలను చూసుకుంటే బాన్సువాడ మండలం నాగారంలో గీత కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించింది. కమ్మరపల్లి మండలం రాజేశ్వర్ నగర్లో భరాసా అభ్యర్థి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. అదేవిధంగా బాన్సువాడ మండలం దౌతాపూర్లో 7 ఓట్లతో గీత అనే అభ్యర్థి విజయం సాధించింది. అదేవిధంగా నందిపేట మండలం రైతు ఫారం సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అదేవిధంగా పెద్దకడుపు వాళ్ళు చిన్నదేవి సింగ్ తనకు చెందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందడం జరిగింది. అదేవిధంగా అంజనీ సాయగౌడు అదే బారాసాద్ సంబంధించిన అభ్యర్థి గెలుపొందడం జరిగింది. భీమ్గల్ మండలం 3 గురుసుల తండాలో బీజేపీ అభ్యర్థి అమీలా కూడా గెలుపొందినట్టు ఆయా రిటర్నింగ్ అధికారులు ప్రకటించిన పరిస్థితి. కాసేపట్లో ఇంకా చాలా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. బయట కూడా మనం చూస్తా ఉన్నాం, ఆయా పార్టీల మద్దతుదారులు కూడా బయట ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఒక్కొక్కరుగా ఓడిపోయినటువంటి వార్డు మెంబర్లు గేట్ బయటకు వస్తున్నారు, గెలిచినటువంటి వార్డు మెంబర్లు అక్కడే ఉంటున్నారు. వాళ్ళంతా కూడా ఆ గెలుపు సంబంధించిన పత్రాలను తీసుకొని ఆ తర్వాత ఉప సర్పంచ్ కూడా ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఉప సర్పంచ్ ఎన్నిక జరగడానికి కోరం ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఆ కోరం ఉంటేనే ఇవాళ ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. కోరం లేని వల్ల కొంతమంది కాంగ్రెస్ సపోర్టు, కొంతమంది బీఆర్ఎస్ సపోర్టు, కొంతమంది ఆయా మద్దతు ఇంకో ఉప సర్పంచ్గా పోటీ చేసే ఆశావాళ్ళకు సపోర్టుగా ఉంటే కోరం లేని పక్షంలో రేపు ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అయితే అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ లెక్కింపు ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.